తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజుల సమయం కూడా లేకపోవడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారాలు ముమ్మరం చేశారు. ఈ నెల 30న పోలింగ్ ఉండడంతో ప్రచారం నిర్వహించుకోవడానికి కేవలం 5 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ప్రధాన పార్టీల నేతలందరూ సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. జాతీయ పార్టీల అగ్రనేతలు సైతం వరుస సభలను నిర్వహిస్తున్నారు. ఇక గులాబీ బాస్ కేసీఆర్ విషయానికి వస్తే రోజుకు 3-4 సభలతో ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. మరోవైపు రేపు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో కేసీఆర్ భారీ బహిరంగ సభ జరగాల్సి ఉంది. అయితే ఈ సభ రద్దయింది. రేపు ఎల్లుండి హైదరాబాద్తో పాటు తెలంగాణకు వర్ష సూచన ఉంది. వర్షాల నేపథ్యంలో సభను రద్దు చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. ఖమ్మం జిల్లాలో నేడు రేపు ప్రియాంక గాంధీ డీకే పర్యటించనున్నారు. సాయంత్రం 3 గంటలకు కొత్తగూడెం ప్రచార సభలో ప్రసంగించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఖమ్మంలో తుమ్మల, పాలేరులో పొంగులేటితో పాటు ప్రచారంలో ప్రియాంక పాల్గొననున్నారు. రేపు ప్రియాంక గాంధీ మధ్యాహ్నం 1:30కి సత్తుపల్లి సభకు హాజరై మట్టరాగమైకి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 2:40 నుంచి 3:30 వరకు మదిరా సభలో సీఎల్పీ నేత బట్టి గెలుపు కోసం ప్రచారంలో పాల్గొననున్నారు. అలాగే తెలంగాణలోనూ కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో బేగంపేటకు అమిత్ షా చేరుకోనున్నారు. మధ్యాహ్నం ఆర్మూర్లో బహిరంగ సభకు హాజరు కానున్నారు. అనంతరం రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, అంబర్పేటలో అమిత్ షా రోడ్ షో నిర్వహించనున్నారు. సాయంత్రం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు అమిత్ షా. అలాగే రాజ్నాథ్ సింగ్ మేడ్చల్ బహిరంగ సభలోనూ పర్యటించనున్నారు. సాయంత్రం కార్వాన్ కంటోన్మెంట్లోనూ రోడ్ షో నిర్వహించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజుల సమయం కూడా లేకపోవడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారాలు ముమ్మరం చేశారు. ఈ నెల 30న పోలింగ్ ఉండటంతో ప్రచారం నిర్వహించుకోవడానికి కేవలం 5 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ప్రధాన పార్టీల నేతలందరూ సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. జాతీయ పార్టీల అగ్రనేతలు సైతం వరుస సభలను నిర్వహిస్తున్నారు. ఇక గులాబీ బాస్ కేసీఆర్ విషయానికి వస్తే రోజుకి 3-4 సభలతో ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, ఇంకా ప్రచారానికి 5 రోజుల సమయమే ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయని చెప్పాలి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందిస్తారు. కౌండిన్య.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో దాదాపు ఇంకా 5 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో కూడా ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారం దూసుకుపోతున్నాయి. ఇప్పటికే బీజేపీ తరఫున అగ్రనేతలందరూ కూడా రాష్ట్రానికి వచ్చి ప్రచారం నిర్వహించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే రానున్న 2-3 రోజుల పాటు కూడా ప్రధాని మోడీ కూడా రాష్ట్రానికి విచ్చేసి 3 రోజుల పాటు తెలంగాణలో ఉండి ఇటు ప్రచారం నిర్వహించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా బీజేపీ జనసేన పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా ఇటు ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. మరోవైపు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుండి ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు, అదేవిధంగా సీఎం కేసీఆర్ కూడా ప్రతిరోజు 3-4 నియోజకవర్గాల్లో కూడా ప్రజా ఆశీర్వాద పేరిట కూడా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు చూసుకుంటే కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు బట్టి కావచ్చు, అందరు ముఖ్య నాయకులు కూడా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తూ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ కూడా ఇటు ఖమ్మంలో కూడా పర్యటిస్తూ రాష్ట్ర నలుమూలలో కూడా పర్యటిస్తూ తన పార్టీని కూడా అధికారం తీసుకురావడానికి తీవ్రమైన కృషి చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నికలకు ఇంకా 5 రోజుల సమయం ఉంది. నేపథ్యంలో ఇప్పటికే 28 తారీఖున కూడా ఎన్నికల ప్రచారం సమయం ముగుస్తుంది. కాబట్టి ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశాయని చెప్పవచ్చు. కాకపోతే ఈ రానున్న 2 రోజుల భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే రేపు జరగబోయే పెరేడ్ గ్రౌండ్లో జరగబోయే బీఆర్ఎస్ బహిరంగ సభ కూడా వాయిదా పడినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఇటు తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం. మరోవైపు చూసుకుంటే తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా ఎన్నికల ప్రచారం కూడా ఆటంకం కలిగే యోచన కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా సీఎం కేసీఆర్ కూడా విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. మోడీ వచ్చిన సమయంలో కూడా వర్షాలు ఉన్న కారణం కూడా వాటిని వాయిదా పడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే సీఎం కేసీఆర్ నిర్వహించే ఆ ప్రచారాల్లో కూడా కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల వేడి ముమ్మరంగా జరిగిందని చెప్పుకోవచ్చు, జరుగుతుంది. అదేవిధంగా వేడి పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున కూడా ఎక్కడికక్కడ డబ్బును కూడా పట్టుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1900 కోట్లు కూడా 5 రాష్ట్రాలు నిర్వహిస్తున్న ఎన్నికల నేపథ్యంలో కూడా పోలీసులు పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కేవలం 680 కోట్లకు పైగా కూడా డబ్బును పట్టుకున్న ఎన్నికల సంఘం కూడా దీనిపై దృష్టి సారించాలని చెప్పుకోవచ్చు. ఒకవైపు రాజకీయ నాయకులు ప్రచారంలో బిజీగా ఉంటే మరోవైపు చూసుకుంటే ఈ ఎలక్షన్ అధికారులు అదేవిధంగా డబ్బుకు మద్యానికి ప్రియారిటీ లేకుండా కూడా ఎక్కడికక్కడ కూడా సజాగా ప్రజాస్వామ్య విధంగా కూడా ఎన్నికలు నిర్వహించేందుకు అయితే అన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా ఇటు ఐటీ శాఖ కావచ్చు, ఇటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో పాటు 17 డిపార్ట్మెంట్ల ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎప్పటికి కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఈసీ సూచించిన నేపథ్యం కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల సమయం దాదాపు దగ్గర పడిన నేపథ్యంలో భారీ ఎత్తున కూడా డబ్బు కూడా తరలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే అన్ని శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఈసీ వెల్లడించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అదనంగా కేంద్ర బలగాలు కూడా 20,000కు పైగా కూడా రాష్ట్రానికి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి డబ్బులు కూడా పట్టుకొని అరికట్టడానికి కూడా చూసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ నిన్న గచ్చిబౌలి దగ్గర 5 కోట్ల రూపాయలను కూడా పోలీసులు పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి మాత్రం పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఈసారి 606 నామినేషన్లు కూడా రిజెక్ట్ అవ్వడం జరిగింది. 3,500 అభ్యర్థులు కూడా నామినేషన్ ఇచ్చిన పరిస్థితి ఉంటే అందులో స్కూటీ ద్వారా కూడా 606 నామినేషన్లు కూడా తిరస్కరించారు. దాదాపు 2,008 మంది అభ్యర్థులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా బరిలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో చాలా మంది కూడా బరిలో ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే బీఫామ్ రాకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్ పోటీ చేస్తున్నారు, ప్రచారంలో కూడా దూసుకుపోతున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగ యువకులు కూడా కొద్ది నియోజకవర్గాల్లో కూడా పోటీ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల వేడి అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 3 రోజుల పాటు ఉంది. మరోవైపు చూసుకుంటే వర్ష సూచన కారణంగా కూడా అగ్రనేతల యొక్క పర్యటనలు కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. మోడీ పర్యటన, అదేవిధంగా సీఎం కేసీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి అగ్రనేతలందరూ కూడా షెడ్యూల్ కూడా ఖరారైంది. ఇప్పటికే వాటి షెడ్యూల్ కూడా వాయిదా పడే అవకాశం ఉంటుంది. వర్షాలు కూడా ఇలాగే కంటిన్యూ కొనసాగితే ఈ 3 రోజుల వర్షాల నేపథ్యంలో కూడా తారుమారయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే విస్తృతంగా కూడా జనాలకు లాస్ట్ 3 రోజుల పాటే ప్రజల్లోకి వెళ్ళి ఎవరైతే ఉంటారో వారికి ఓటు బ్యాంకు మళ్ళీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఓటు బ్యాంకు ఎవరి వైపు వెళ్తుందనే కోణంలో కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసుకోవచ్చు. ఎందుకంటే వర్షాల కారణంగా ఇవన్నీ వాయిదా పడితే లాస్ట్ ఓటర్ నాడి ఎటు ఉందని కూడా మనము అంచనా వేయలేని పరిస్థితిలో ఉంటాము. కాబట్టి ఎన్నికల నేపథ్యంలో వర్షాలు కూడా భారీ ఆటంకాలు కూడా కలిగించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నాయకులందరూ కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. సొంత కాన్స్టిట్యూన్సీలో కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రజల్లో తమ చేస్తున్న అభివృద్ధి పనులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ చేస్తుంటే చేయగలిగే పనులన్నీ కూడా ఇటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా ప్రజల వద్దకు తీసుకునే ఓటర్లను ఏదైతే వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే స్టార్ క్యాంపెయిన్లు అందరూ కూడా ఒక రౌండ్ మొత్తం కూడా అన్ని నియోజకవర్గాలు వేసినట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు కూడా నేను దుబ్బాకలు కూడా పర్యటించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే తెలంగాణలో పవన్ కళ్యాణ్ 8 స్థానాల్లో కూడా పోటీ చేస్తున్నారు. 8 స్థానాలు కూడా గెలిపించుకునేందుకు
తీవ్రమైన కృషి చేస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు చూస్తుంటే మోడీ కూడా గతంలో ఎన్నెళ్ళు లేని విధంగా కూడా ఇప్పటికే 4 సార్లు కూడా తెలంగాణకు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపు ఎప్పుడు వచ్చినా కూడా ఒక రోజు 2 రోజులు ఉండి వెళ్ళిపోయి మోడీ సార్ 3 రోజుల పాటు కూడా తెలంగాణలో ఉండే అవకాశం ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికి దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఖరారైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. 3 రోజుల పాటు మోడీ కూడా తెలంగాణలో ఉండి బీజేపీకి మంచి జోష్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికీ అమిత్ షాతో పాటు రాజ్నాథ్ సింగ్ లాంటి అగ్రనేతలు కేంద్ర మంత్రులు అందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తూ తమ బీజేపీ గెలుపు కోసం కూడా తీవ్రమైన కృషి చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చేసరికి సీఎం కేసీఆర్ సింగిల్ లైన్గా కూడా పార్టీని నడిపిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 60 నుంచి 70 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే సీఎం కేసీఆర్ కూడా ప్రచారాలు ముమ్మరంగా కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు రానున్న 3-4 రోజులకు కూడా దాదాపు 10 నుంచి 15 నియోజకవర్గాల్లో కూడా ప్రచారం ముగించి ఈసారి కేసీఆర్ చెప్పిన విధంగా 100 స్థానాల్లో కూడా విజయం మోగించాలని కూడా వారు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎన్నికల నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ ప్రచారం అయితే ముమ్మరంగా కొనసాగుతున్నామని చెప్పుకోవచ్చు. ఎన్నికల నేపథ్యంలో ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించుకునే ప్రయత్నం అయితే నాయకులు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 42 పేజీలతో కూడా దాదాపు 400 అంశాలతో కూడా మేనిఫెస్టోని కూడా విడుదల చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీలు కూడా మేనిఫెస్టోని విడుదల చేసి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఎవరి వైపు ఉంటారు, ఎటువైపు వెళ్తారనే కోణం కూడా తేలాల్సి ఉంది. ఈ నెల నవంబర్ 30 తారీఖున తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో ఈసీ అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 35,000 పైగా కూడా పోలీస్ స్టేషన్లు పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా అక్కడున్న పోలీసులు కాకుండా ఇతర పోలీసులకు సంబంధించి పోలీసులందరూ కూడా ఇక్కడ వచ్చి ఎన్నికలు నిర్వహించి కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో మొట్టమొదటిసారిగా కూడా వృద్ధులకు కావచ్చు, అదేవిధంగా వికలాంగులకు కావచ్చు ఇంటి నుండే ఓటు హక్కును వేసుకునే వెసులుబాటును కూడా కల్పించడం జరిగింది. ఇప్పటికే ఆ ప్రక్రియ కూడా పూర్తయింది మనం చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే ఈసారి కొత్తగా కూడా ఆన్లైన్లో కూడా అప్లికేషన్ పెట్టుకునే ఆస్కారం కూడా ఈసీ వెసులుబాటు కల్పించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఈసీ అయితే అన్ని ఏర్పాట్లు అయితే మనం చేసినట్టు కనిపిస్తుంది. ఎక్కడ కూడా డబ్బుకు మధ్యానికి ఓటర్ను ప్రభావంలో పెట్టకుండా రాజకీయ నాయకులను కూడా దూరంగా ఉంచే ప్రయత్నం అయితే ఎప్పటికప్పుడు చేస్తున్నామని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు కూడా పలు రాజకీయ పార్టీల నేతలు కూడా దాడులు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇంట్లో కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ నేతల ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని దాడులు కూడా చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా డబ్బును ప్రజల్లో పంచకుండా కేవలం ప్రజాస్వామ్యయుతంగానే గెలవాలనే నేపథ్యంలోనే ఈసీ కూడా ఎక్కడికక్కడ కూడా ఇటు నేతలను కూడా కట్టడి చేస్తుంది. ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తీసుకుంటుంది. సమస్యక ప్రాంతాలను కూడా గుర్తించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏవైతే సమస్యక ప్రాంతాలు ఉన్నాయో 13 నియోజకవర్గాల్లో కూడా దాదాపు 4 జిల్లాలకు చెందిన 13 నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ ఉదయం 7 గంటల నుండి 4 గంటల వరకు జరిగేలా కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా ఇటు సమస్యక ప్రాంతాలను గుర్తించి అదనపు బలగాలను కూడా తీసుకొని అక్కడ 144 సెక్షన్ ప్రశాంతంగా ఈసారి ఎన్నికలు జరిగేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే ఈసీ చేసినట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అగ్రనేతలందరూ కూడా ముమ్మరంగా కూడా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. 30 తారీఖున పోలింగ్ ఉంటుంది కాబట్టి 3 తారీఖు ఎలక్షన్ రిజల్ట్ వచ్చి ఎవరి పైపు ప్రజలు మొగ్గు చూపారనే సమయం అయితే ఇంకా వేచి చూడాల్సి అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.